ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో దీనికి. ఇది వీట్ రవ, ఘీ, షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, షుగర్ ఇంకా ఇలాచీది పౌడర్, మిల్క్ ఇంకా వాటర్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా మనం? సో చెప్పండి నెస్సీ. ఫస్ట్ దీంట్లో ఆయిల్ వేస్తాము. ఓకే, ఎక్కువ కాకుండా కొంచెం తక్కువనే వేస్తాము, ఎందుకంటే మేము ఘీ కూడా వేస్తున్నాము. ఓకే, కొంచెమే ఆయిల్ వేసి. సో నెస్సీ మీది లవ్ మ్యాచా అరేంజ్డ్ మ్యాచా? అరేంజ్డ్. ఓకే, ఇది ఫ్రై చేసినాము, మేము ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత ఇది దీంట్లో వేసేసి ఎందుకంటే మేము దీన్ని ఫస్ట్ నుంచి ఫ్రై చేసుకున్నామని మేము ఇప్పుడు ఘీ దీంట్లో డైరెక్ట్గా వేయచ్చు. ఏ బౌల్తో మేము వీట్ రవ తీసుకున్నాము సేమ్ బౌల్తోనే సేమ్ క్వాంటిటీలో ఘీ కూడా తీసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు వేయచ్చు. కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఒక 2 minutes ఇట్లా ఒక చేద్దాం, నో ప్రాబ్లం. ఫ్రై చేసి. సో మీరు ఇంతకీ ఏ స్ట్రీమ్ అండి ఇంజనీరింగ్ లో? కంప్యూటర్ సైన్స్. ఓకే, సో మరి ఇది ఒక్క ఇయర్ కంప్లీట్ చేయాల్సింది కదా ఎడ్యుకేషన్, ఇంకా అలా అయిపోయిందంటారా? ఓకే, సో మీ ఫ్రెండ్స్ ని మిస్ అవ్వట్లేదా కాలేజ్ లో? చాలా చాలా మిస్ అవుతాను నేను. బాగా అల్లరి చేసేవాళ్ళ మీరు మీ ఫ్రెండ్స్ కాలేజ్ లో? చాలా అల్లరి చేశాను. చాలా కాల్ చేసి మాట్లాడుతుంటారా ఎప్పుడు కూడా వాళ్ళతో? అవర్స్ మాట్లాడతాం. ఏ అప్డేట్స్ ఇస్తుంటారు ఇప్పుడు కూడా కాలేజ్ లో ఇది అవుతుంది ఇది జరిగింది అని మీకు అన్ని అప్డేట్స్? అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది, ఘీలో మొత్తం మంచి ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఓకే, సేమ్ బౌల్తోనే వాటర్ వేసుకోవాలి. మేము ఎంత వీట్ రవ తీసుకున్నాం దానికంటే డబుల్ వాటర్ వేయాలి. ఓకే, సో 1 cup వీట్ రవ అయితే 2 cups వాటర్. సో ఏం చేయాలి మనం నెక్స్ట్? దీని తర్వాత షుగర్ వేసేసి ఇలాచీ పౌడర్ కొంచెం పుట్టి ఫ్లేవర్కి, కొంచెం మిల్క్, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్. ఇది కొంచెం టైం పడుతుంది బాయిల్ అయ్యేకి. ఇప్పుడే మేము షుగర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది మీరు ఎక్కడండి బోర్న్ అండ్ బ్రాట్? బోర్న్ నేను బిలాస్పూర్ ఛత్తీస్గఢ్. అక్కడే నేను పెరిగినాను, అక్కడే స్కూలింగ్ అన్నీ అక్కడే, కాలేజ్ కూడా అక్కడే. తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే ఇక్కడ నానమ్మ తాత వాళ్ళు ఉంటారు కదా, మేము వస్తాం. అంటే మమ్మీ కాజీపేట, సో తెలుగు ఇంట్లో తెలుగునే. అవునా? అదే మీరు మాట్లాడే స్లాంగ్ ని బట్టి అర్థమవుతుంది మీరు లోకల్ కాదని. అక్కడ హిందీ ఎక్కువ కదా. సో ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు మీకు? హిందీ, తెలుగు, ఇంగ్లీష్. అంతేనా? కొంచెం మిల్క్ వేసుకుంటాను, కొంచెం దగ్గర వచ్చేకి త్వరగా కుక్ అవుతుంది. సో ఇంజనీరింగ్ ఎక్కడ మీరు చేసింది? రాయ్పూర్ ఛత్తీస్గఢ్. సో బట్ ఇప్పుడు మీ హస్బెండ్ వాళ్ళది ఇక్కడే హైదరాబాద్? కాదు, హస్బెండ్ ఆస్ట్రేలియాలో అక్కడ జాబ్. ఓకే ఓకే, సో మీరు ఇక్కడ ఉంటున్నారు? వీసా వచ్చింది నాకు కూడా, సండే నేను వెళ్తున్నారా? ఓ నైస్. వెళ్ళే ముందు మంచిగా ఇట్లా కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతున్నారా? సో ఎక్సైటెడ్ ఉన్నారా ఆస్ట్రేలియా వెళ్ళడానికి? అవునా? ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా? ఇస్ ఇట్ యువర్ ఫస్ట్ టైం? మై ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైమా? నైస్ నైస్. సో ఆస్ట్రేలియా వీసా ప్రాసెస్ ఈజీయా కష్టమా? త్వరగానే వచ్చేస్తా లేకపోతే అమెరికా యూఎస్ వీసా లాగా చాలా డిలే అవుతుందా? డిలే అవుతుంది. స్పౌస్ వీసా అయితే డిలే అవుతుంది. సో మీకు ఎన్ని మంత్స్కి వచ్చింది వీసా ఇంతకి? ఇప్పుడు 3 monthsకే వచ్చింది. అవును, 3 months ఓకేలేండి. యూఎస్ వీసా సంవత్సరానికి కూడా రావట్లే కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కి ఇలాచీ పౌడర్ వేసి
సో ఉడికేదాకా మనం వెయిట్ చేద్దామండి ఒక 5 minutes. దగ్గర పడాలా మొత్తానికి? మొత్తం దగ్గర కూడా. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని లాస్ట్లో ఒక 1 minute ఇట్లా ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఫ్రై అయ్యే వరకు. ఇది దగ్గర వచ్చేసింది. ఇప్పుడు ఇది రెడీ. ఇది ఓకే, సో ఆఫ్ చేద్దామా? సో డిష్ అవుట్ చేద్దామండి. సో మీకు జనరల్గా స్వీట్స్ అంటే బాగా ఇష్టమా, హాట్ ఐటమ్స్ బాగా ఇష్టమా? స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అవునా, తింటారా ఎక్కువగా బాగా? చాలా. దీన్ని కాజుతో గార్నిష్ చేసుకోవచ్చు. సూజీ కా షీరా. ఓకే, సో చూస్తున్నారు కదండి, సూజీ కా షీరా రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ టేస్ట్ కూడా చేయలేదు. సో ఐ డోంట్ నో బేస్ ఐడియా కూడా లేదు ఎలా ఉంటుందో. లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సూజీ రవ్వ షీర్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సూజీ రవ్వ, పంచదార పొడి, నెయ్యి, పాలు, బాదం పప్పు, జీడిపప్పు, యాలకుల పొడి. సూజీ రవ్వ షీర్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో సూజీ రవ్వ వేసి నెయ్యి వేసి కాసేపు ఫ్రై చేసి తర్వాత పంచదార పొడి, పాలు, యాలకుల పొడి వేసి ఇంకాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసి కాసేపు కలుపుకొని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సూజీ రవ్వ షీర్ రెడీ.